హలో నమస్తే వెల్కమ్ టు టీవీ24 స్టూడియోస్ నేను మీ శ్రీ సత్య ఈ రోజు మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పబోతున్నాను అదేంటంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు వైసీపీ సోషల్ మీడియా నాయకులపై ఈ రోజు కేసు నమోదైంది అసలు వైసీపీ నాయకుల మీద ఈ రోజు ఎందుకు కేసు నమోదైందో ఒకసారి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం వైసీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా అది చాలా త్వరగా స్ప్రెడ్ అవుతున్న విషయం తెలిసిందే అయితే మత కల్లోలమైన విషయాలు వర్గం మధ్య పోరును కలిగించడానికి ఈ రోజు సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు చేస్తున్న రచ్చ అంత ఇంత కాదు అయితే దీన్ని ఆధారంగా చేసుకుని వైసీపీ కార్యకర్త కృష్ణవేణితో పాటు మిగతా ఆరుగురు మీద ఈ రోజు కేసు నమోదైంది అసలు వైసీపీ నేతల మీద కేసు ఎందుకు నమోదైందో తెలుసుకుందాం దేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ఇంట్లో జరిగిన వేడుకను వక్రీకరించి వర్గాల మధ్య పోరు పెట్టడానికి వైసీపీ నాయకులు సిద్ధపడుతున్నారు ఉద్రిక్తత వాతావరణాన్ని రెచ్చగొట్టాలని వర్గ విద్వేషాలు సృష్టించేలా ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు కృష్ణవేణి వైసీపీ గారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒక సదుద్దేశంతో తనతో కలిసి వచ్చిన ఎంఆర్పీసీ కార్యకర్తలతో మందకృష్ణ కలిసి భోజనం చేస్తే దాన్ని వక్రీకరించి తప్పుడు పోస్టులు పెట్టారని వైసీపీ కార్యకర్తలపై ఈ రోజు కేసు నమోదైంది వేరే వాళ్లకు రాగి కంచాల్లో పెట్టి మందకృష్ణ గారికి అరిటాకుల్లో పెట్టి అవమానించారు యావత్ లోకానికి ఇది అవమానమేనంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు వైసీపీ నాయకులు అయితే అసత్య ప్రచారాలను తప్పుదో పట్టిస్తున్నారంటూ వైసీపీ నాయకులపై ఈ రోజు కూటమి సభ్యులు కొంతమంది అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కృష్ణవేణితో పాటు ఆరుగురు వైసీపీ నాయకుల మీద ఈ రోజు కేసు నమోదైంది అసత్య ప్రచారంతో కులాల మధ్య వర్గాల మధ్య ఘర్షణలు జరిగేలా సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా తప్పుడు పోస్టులు పెడుతున్న కృష్ణవేణి పాలేటి మరియు ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి మాజీ ఉపరాష్ట్రపతి ఇంట్లో జరిగిన సరదా వేడుకను ఎందుకు ఇంత ఇదిగా తీశారు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు వివాహ వేడుకలో దళిత నేత మందకృష్ణ మాదిగ గారిని అవమానించారంటూ తప్పుడు పోస్టులతో ప్రజలను ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారంటూ కూటమి సభ్యులు విరుచుకుపడుతున్నారు అరిటాకుల్లో తిన్న ఆయనకి బాధ లేనప్పుడు మీకెందుకు బాధ అంటూ ప్రశ్నిస్తున్నారు అసలు వైసీపీ నాయకులు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పటికే వైసీపీ గట్టుదాటే పరిస్థితి లేకపోయినా సరే ఎందుకు వైసీపీ ఏం చూసుకుని రెచ్చిపోతుంది అంటూ కొంతమంది టీడీపీ జనసేన నాయకులు ఆలోచిస్తున్నారు అసలు వైసీపీ చేస్తుంది కరెక్టా రాంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియోస్ ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియోస్